ప్రజాయుద్ధం యొక్క గద్దర్ జయంతిని రవీంద్ర భారతిలో అధికారికంగా జనవరి 31న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ నిర్వహించి వస్తుంది. అయితే ఈ క్రమంలోనే గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. గద్దర్కు పద్మ విభూషణ్ ఎలా ఇస్తాము, బీజేపీ కార్యకర్తలు పొట్టలు పెట్టుకున్న వ్యక్తి అని చెప్పి వివాదాస్పద కామెంట్ చేశారు. దీనికి సంబంధించి మనకు చెప్పడానికి మనతో ఉన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. చెప్పండి, బండి సంజయ్ కామెంట్స్ ఎలా చూడాలి? ఇప్పుడు గద్దర్లో మీకు బుద్ధిస్ట్ కనపడలేదా? గద్దర్లో మీకు దళిత ప్రజాస్వామికవాది కనపడలేదా? ప్రజా సంఘాలు నడిపించిన, ప్రజా ఉద్యమాలు నడిపించిన గద్దర్ ఎందుకు కనిపించలేదు? తెలంగాణ ఉద్యమకారుడు అసలు ఎందుకు కనిపించలేదు? మిమ్మల్ని కలిసి అంబేద్కర్ పేరు పార్లమెంటుకు పెట్టాలని చెప్పినప్పుడు, లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్నప్పుడు మీకు అంబేద్కర్ ఇష్ట కనపడలేదా? రామానుజ స్వామి విగ్రహం ఓపెనింగ్కు తన పాటను పాడి మోదీ గారు పాల్గొన్న సభలో పాల్గొన్నప్పుడు మీకు గద్దర్ గారు మావోయిస్టుగాను నక్సల్వాది కనపడలేదా? మోదీ గారు మీటింగ్లో వచ్చి కూర్చున్న రోజు మీకు గద్దర్ గారు మీకు అనుకూలంగా కనపడలేదా? కాబట్టి మీరు ఇవ్వలేకపోయిన వైనాన్ని ఈరోజు కప్పిపుచ్చుకోవడానికి బండి సంజయ్ గారు తన హోంమంత్రిత్వ శాఖతో చేసిన ప్రకటనగా చూడాలి. అది బీజేపీకో, బండి సంజయ్ గారికో, లేకపోతే హోంశాఖకో ఇవన్నీ తెచ్చేది కాదు. కాబట్టి గద్దర్ గారిని అవమానించకండి మీరు ఇవ్వలేకపోతే. మేము వచ్చినాక పద్మవిభూషణ్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా చేస్తలేదా? అట్లనే మేము చేస్తాం. ఇప్పుడు బీజేపీ సభ్యులను ఆహ్వానించే అవకాశం ఉందా రవీంద్ర భారతిలో నిర్వహించి? డెఫినెట్గా కిషన్ రెడ్డి గారు రావచ్చు, బండి సంజయ్ గారు కూడా రావచ్చు. అందరివాడు గద్దర్ అనేటోడు అందరివాడు. కేవలం వాళ్ళు ఒక నేరో మైండెడ్గా చూస్తున్నాడు కాబట్టి ఇలా వాళ్ళకు అట్లా కనిపించిన పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, పద్మ అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని. చాలా మంది పేర్లు శివాజీ, అందులో గద్దర్ ఒకరు కదా. కేవలం గద్దర్ని తీసుకొని పద్మ విభూషణ్ ఎలా ఇస్తామని సంజయ్ కామెంట్ చేయడం వల్ల ఇవ్వలేకపోతే ఇయ్యకు భయ్ అవమానించడం ఎందుకు? మేము ఇవ్వలేమని చెప్పడం ఎందుకు? ఇవ్వలేడానికి నీ కారణం సహేతుకంగా లేదు కదా. అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తాము, ఎలా ఇస్తామని చెప్పి. అర్హత లేదని మీకు అనిపిస్తే సమాజానికి కాదు కదా. బీజేపీ యొక్క ఆలోచన గద్దర్ గారి పట్ల అట్లా ఉన్నది. బీజేపీ ఆలోచన, లేకపోతే ఆర్ఎస్ఎస్ ఆలోచన, లేకపోతే వాళ్ళ శాఖ ఆలోచన, లేకపోతే బండి సంజయ్ వ్యక్తిగత తెలియదు కదా. కాబట్టి దీనికి తప్పనిసరి దళిత ప్రజా సంఘాల నుంచో, లేకపోతే ప్రజాస్వామికవాదుల నుంచో మీకు డెఫినెట్గా వ్యతిరేకత వస్తుంది. దీన్ని మీరు మూల్యం చెల్లించుకోవాల్సింది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఏపీకి సంబంధించి కూడా మీరు కామెంట్ చేశారు ఇటీవల. బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ను ఆసరాగా చేసుకుని టీడీపీ అంటే ఆ పార్టీలో ఇట్లా విభేదాలు సృష్టించే ప్రయత్నం అని చెప్పి దాని ఇప్పుడు బీఆర్ఎస్ చేసి చేయలేదా? ఇక్కడ బీఆర్ఎస్ నష్టపోయింది, వాళ్ళు బలపడ్డారు, 8 ఎంపీలు వచ్చినాయి. అట్లనే ఆడ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి కూటమితో లబ్ధి పొంది కూటమిలో లుక్కలు తెస్తున్నది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ రాజకీయ ప్రయోజనమే చూస్తారు, ఇంకొకరు రాజకీయ ప్రయోజనం చూడదు. ఇప్పుడు బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా ఇప్పుడు వాళ్ళని మాదిరిగానే కనీసం కాపీ కొట్టండి మీరు. వాళ్ళకు 2 లక్షల కోట్ల ప్యాకేజీ తెచ్చుకున్న సంతోషం, ఆంధ్ర బాగుపడాలి. అట్లనే తెలంగాణకు మీకు ఏమైనా చేతనైతే దేవుని కానీ ఇలాంటి చేతకాని మాటలు, పనికి వాళ్ళ మాటల వల్ల మీకు వచ్చేది ఏంటి? డెఫినెట్గా బీజేపీ తన కొరివిని తనే పెట్టుకుంటుంది, తన గొయ్యి తనే దూకుంటుంది ఇట్లాంటి స్టేట్మెంట్స్తో.